ఉండేటువంటి ఇరిగేషన్ లోన్లు అవి ఆపాలి. ఎఫ్ఆర్బిఎం కింద దొంగలు ఎక్కడి కోతలు రేపు ఉంది అధ్యక్ష, రేపు ఆర్థిక మంత్రి వాళ్ళంతా చెప్తారు రేపు సభకు. నేను బట్టి గారిని కోరుతున్నా అధ్యక్ష అందరికన్నా ఎక్కువ శాసనసభ నడపాలని మేము ముందుంటాం. అద్భుతంగా 20 అంటే 20 రోజులు, 25 రోజులు అంటే 20 రోజులు జరుపుదాం. అన్ని విషయాలు చర్చకు రావాలి. ప్రతి విషయం థ్రెడ్ బేర్ చర్చ జరగాలి. ఎస్, రేపు స్టేట్ ఫైనాన్స్ మీద ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా రేపు వాస్తవాలు బయట పెడతారు. నేను కోరుతున్న అందరు సభ్యులు పాల్గొనండి, దయచేసి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనండి. వాస్తవాలు ఏందో తెలియనండి ప్రజలకు. అక్కడ కూడా ఎఫ్ఆర్బిఎం కోతలు, పిఎఫ్సి ఆర్ఎఫ్సి లోన్ల కోతలు, కోర్టు పోతున్నాం అధ్యక్ష, న్యాయస్థానానికి పోతున్నాం. సగానికి సగం దెబ్బపెట్టిన అధ్యక్ష. ఇంకెంత ఘోరం అంటే ఇదే పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉండే రాజస్థాన్లో, అప్పుడు వసుంధర రాజే గారి ప్రభుత్వం, అవి దివాలెత్తినాయి. అవి దివాలెత్తితే వాటిని బెయిల్అవుట్ చేయడానికి తెచ్చిన ఒక స్కీమ్, ఆ స్కీమ్ పేరు ఉదయ్. మనకు అవసరం లేకుండా అధ్యక్ష మనం అట్లా దివాలెత్తలే, మన సంస్థలు మంచిగా పనిచేస్తుండే. కానీ మీరు కూడా తీసుకోవాలి. మడుగులవాడ దున్నపోతు మంచి కింద ఊసిందంటారు కదా అధ్యక్ష, మీరింత ఊసుకోవాలి బురద. ఇదే పీయూష్ గోయల్ గారు నన్ను మాట్లాడి చెప్తే 10 సార్లు నా ఎంబడ పడితే ఇష్టం లేక ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. ఏందా ఉదయ్ స్కీము? డిస్కామ్లు ఏమన్నా ఇంతకుముందు గతంలో లోన్లు ఉన్నట్టయితే మన 11,500-12,000 కోట్లు ఉండే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి భారాన్ని, తీసుకున్నాం. ఎట్లా కరెంట్ తక్కువ ఉంది మన దగ్గర, మంచిగా వేసుకుని అక్కర్నది, స్టెబిలైజ్ చేసి అక్కర్నది, కొత్త సబ్స్టేషన్లు కట్టాలి, లైన్లు వేసుకోవాలి అనే బాధతోని సరే పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. అది కూడా అప్పు కింద పరిగణిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎంలో కోత పెడతామన్నారు. వీళ్ళు చెప్పిందే. ఆయన నోరుకైతే మొక్కాల అధ్యక్ష మంత్రి. వీళ్ళు పోయిన 5-6 మంత్రులు నేను లేను. ఇవ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నాడు, మన నిరంజన్ రెడ్డి గారు, అజయ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, 7-8 మంత్రులు పోయినారు. పోయి ఆయన చాంబాలు ఉంటే ఆయన మంది నిలగొట్టేసి ఏమంటాడు ఆయన, ఎందుకా మీరు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, దుబారా ఇస్తాను, మేము 600 ఇస్తాను గుజరాత్లో, మాకు ఎత్తలేరా ఓట్లు, మీరు పిచ్చోళ్ళు, మీరు రైతు బంధు ఎందుకు ఇస్తాను ఇది మాట్లాడతారు అధ్యక్ష. వడ్లు మీరెందుకు కొంటారు నాకు అర్థం కాదు. 1200-1300 అమ్ముకుంటారు, అమ్ముకొని మీకేంది పెద్ద, మీరు లేదు ఏ రాష్ట్రం చేయండి, మీరెందుకు పెద్ద సిపాయిలా, ఇది మాట్లాడతారు అధ్యక్ష. ప్రైవేట్లో ఉదయ్ తీసుకోమని ఆయన నాయంబడబడ్డది. తీసుకున్న ఉదయం మళ్ళీ ఇప్పుడు గోల్మాలు తిప్పుతామంటే మళ్ళీ కోర్టు కోతామంటే మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. అరే మీరు ఇచ్చిన అప్పు కదనా, మీరు ఎత్తుకోమంటే ఎత్తుకున్న భారం ఇది ఎట్లా కట్ చేస్తారు? అసలు లోపల జరిగేది ఈ కథ అధ్యక్ష. నేను అందుకే అంటున్నా, వింటర్ సమావేశాల పేరిట 25 రోజులు జరగాల్సిందే శాసనసభ. ప్రతి విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి ఒక గంటలో చెప్పలేం అధ్యక్ష, ఒక అర్ధగంటలో చెప్పలేం, అంత కథ ఉన్నది 8 ఏళ్ళలో. ఈ విశ్వగురువు పెట్టే ప్రసాదం ఏందో, ఈ దేశాన్ని యారు తీసుకుపోతారో. ప్రాజెక్ట్స్ మరి బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు? ఈయనంటాడు బిహెచ్ఎల్కి ఏద్దట, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. ఇక అది కూడా చెప్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే చెప్పి ముగిస్తా. విశ్వగురువు వారి యొక్క విశ్వరూపం ఏంటంటే అధ్యక్ష, భయంకరం అన్నమాట. దేశం పరువైపోతుంది. ఏ రోజు కూడా వేరే దేశాలలో మన ప్రధానమంత్రి వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకొని నిరసనలు చెప్పారు అధ్యక్ష. నరేంద్ర మోడీ, డోంట్ ఎక్స్ప్లాయిట్ అవర్ వీక్నెస్, డోంట్ హెల్ప్ యువర్ బిజినెస్ ఫ్రెండ్స్ అని శ్రీలంక దేశంలో యువకులు లక్షల మంది, వేల మంది ప్లేకార్డులు పట్టుకొని మా బలహీనతను, మా ఆర్థిక బలహీనతను మోసం చేయకండి, దోపిడీ చేయకండి అని అరుస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ భారత ప్రధానమంత్రి గారు ఒత్తిడి చేస్తేనే అదాని అండ్ కంపెనీకి అది ఇచ్చినాము, ఆయన 5 రెట్లు అమ్ముతున్నాడు పవర్ అని స్టేట్మెంట్, రికార్డెడ్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. బిఫోర్ ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ శ్రీలంక. ఇంకో భయంకరమైన ఈ అందమైన ముసుగు రిఫార్మ్, విద్యుత్ సంస్కరణలు అనే ముసుగు ఏం చెప్తారు అధ్యక్ష? ఇక్కడ మన సింగరేణిలో చాలా ఎఫిషియెంట్ మన తెలంగాణ బిడ్డలు పనిచేశారు. ఇప్పుడు నా దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న నరసింహరావు ఉండే ఎండీగా దాన్ని మునిగిపోయేదాన్ని మంచి కాపాడింది.
ఆయన ప్రతిభను చూసి గుర్తించి కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం. అట్లనే దాని తర్వాత ఒక ఆయన భట్టాచార్య అని మన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే తెలంగాణ సుధీర్త భట్టాచార్య, ఆయన కూడా అద్భుతంగా కాపాడి నరసింహరావు తర్వాత. ఆయనకు మళ్ళీ కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత మన కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందినటువంటి శ్రీధర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి ఎండి ఉన్నాడు అధ్యక్ష. ఆయన అద్భుతమైన ఉత్పత్తి వహిస్తూ ఉన్నాడు, బ్రహ్మాండం నడుపుతా ఉన్నాడు. దాని ద్వారా మన విద్యుత్ సంస్థలకు మనకు కాదు ఇంకా చాలా వాళ్ళకి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తారు, కర్ణాటక కూడా ఇస్తారు, చాలా రాష్ట్రాలకు సాయం చేస్తారు. సింగరేణి కాలరీస్లో మనకు బొగ్గు దొరుకుతుంది 3700 3800 దొరుకుతుంది అధ్యక్ష టన్నుకు, 4000 మ్యాక్సిమం. తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తే మనకు స్టాక్స్ పెడతారు. కరెంట్ ఉత్పత్తి ఆగిపోవద్దు కాబట్టి ఒక నెల 2 నెలలు ఎక్కువ స్టాక్ పెట్టమన్నా పెడతారు అధ్యక్ష. ఆ వెసులుబాటు ఉంటుంది. ఒక విద్యుత్ సంస్కరణలలో ఒక ఆర్డర్ పాస్ చేసేసారు ఘనత వహించిన విశ్వగురువు గారు. ఆర్డర్ ఏంది అధ్యక్ష, మీరు 3800 టన్ను కొనుక్కునే బొగ్గు బంద్ పెట్టాలి, 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలి. విధిగా అది 25 నుంచి 30,000 టన్ను అధ్యక్ష. 4,000 టన్ను బంద్ చేయాలి, 30,000 టన్ను కొనాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్, మా దగ్గర ఉంది ఇప్పుడు కాదు. ఆస్ట్రేలియాలో ఆయన వ్యాపార మిత్రులకు దానికి కాసి పేరు పొద్దా తీసుకుంటారు. ఊకే అసెంబ్లీలో పేరు తీసుకోదా బాబు, అసెంబ్లీ వాళ్ళు సావుకారులు మత్తుకున్నారు. ఎవరో ఒక సావుకారికి ఇచ్చి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గు తెస్తాడు, అది కొనాలి, కొని భారత ప్రజలు తరించాలి. దీని పేరు విద్యుత్ సంస్కరణ. ఇదా విద్యుత్ సంస్కరణ? 4,000 టన్ను దొరికే బొగ్గును 30,000 40,000 కొనమంటే అది విద్యుత్ సంస్కరణ. అగ్గోకు దొరికే కరెంటును మీటర్ విండి ముక్కు విండి వసూలు చేయాలి, అది విద్యుత్ సంస్కరణ. అదే కదా. ఆ రోజు నా ఆరోగ్యం బాగుంటే ఒక్కొక్క లైన్ దాని అంతరార్థం ఏందో నేనే గౌరవ సభలకు అందరికీ వివరిస్తాను. ఇది బొగ్గు కొనమన్నది అధ్యక్ష. లేకపోతే మీకు ఇంకేం చెప్తారు, విదేశీ బొగ్గు కనుక కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సప్లై ఆఫ్ చేస్తాం. సెంట్రల్ సెక్టర్లో ఉండే పవరు ఎట్లా పంచాలి, ఏం పంచాలనేది అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది అధ్యక్ష. సెంట్రల్ షేర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి, దట్ ఈజ్ మ్యాండేట్. కానీ అది ఆఫ్ చేస్తాం, మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం. వెరసి ఈ బొగ్గు కొనమని ఒక దందా, మీటర్ పెట్టమని ఒక దందా, పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి. మొత్తానికి ఏంది, మేము చెయ్యలే, మాకు శాత కాలే.